హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీస్ మాత్రమే మాస్టర్. ఇక నుంచి ఇందులో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఛానల్ కొత్తది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఆంధ్ర కింగ్ తాలూకా ఒక హీరోకి ఫ్యాన్ కి మధ్య జరిగే ఒక కథ. ఇందులో ఒక క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. స్పాయిలర్స్ ఉంటాయి. స్పాయిలర్ అలర్ట్. మూవీ ఓపెన్ అవగానే సూర్య అనే ఒక పెద్ద స్టార్ హీరో, అతను 100వ సినిమా ఇప్పుడు షూటింగ్ నడుస్తుంది. దాదాపు 50% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. మూవీ ఎలాగైనా హిట్ అవుతుందని సూర్య నమ్ముతూ ఉంటాడు. ఎందుకంటే ఇంతకు ముందు సూర్య సినిమాలన్నీ ఫ్లాప్ అయి ఉంటాయి. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే సడన్ గా ఒక రోజు ప్రొడ్యూసర్ సూర్యని పిలిచి మనం ఈ సినిమా చేయలేం, ఆపేస్తున్నామని చెప్తాడు. ఇప్పటికే చాలా లాసెస్ లో ఉన్నాను, ఈ సినిమా కూడా చేసి లాస్ పోవాలనుకోవట్లేదని. కెరియర్ లో 100వ సినిమా కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీయాలనుకుని చాలా ఆశలు పెట్టుకుంటాడు సూర్య. కానీ సడన్ గా ఇలా అయిపోవడంతో ఫుల్ డిసప్పాయింట్మెంట్ తో ఉంటాడు. దాంతో మీడియా వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ న్యూస్ ఛానల్స్ లో పేపర్స్ లో సూర్య పని అయిపోయింది, అస్తమించిన సూర్య అని న్యూస్ రాస్తారు. ఇదంతా చూసి సూర్య చాలా బాధపడతాడు. నా 100వ సినిమాకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయని అతని అసిస్టెంట్ దగ్గర మన ఇల్లు కారు అన్ని అమ్మేయాలంటే నువ్వు ఎంతగానో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు ఇది, హీరో ఎప్పుడు ఇలాంటి కోట్లోనే ఉండాలి, బయట వెళ్ళాలంటే నిన్ను మోస్తున్న జనమే నిన్ను లెక్క చేయకుండా పల్లెకి దించేస్తారని చెప్తాడు. దాంతో ఇంతకు ముందు అతనితో సినిమా తీసి హిట్ ఇచ్చిన ప్రొడ్యూసర్ ఫోన్ చేసి ఈ విధంగా సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది, ప్రొడ్యూసర్ చేయనంటున్నాడు అని అంటే, ఏమండి సూర్య గారు మీరా, మీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి, మీ 100వ సినిమాని నేను ప్రొడ్యూస్ చేస్తాను, కాకపోతే ఏంటంటే నా కొడుకుని హీరోగా లాంచ్ అయిపోతున్నాను, సైడ్ క్యారెక్టర్ ఒకటి ఉంది హీరోకి ఫాదర్ గా, ఆ రోల్ మీరు చేస్తారంటే మీ 100వ సినిమాని నేను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 100వ సినిమా చేయమంటున్నాడు ఏంటని సూర్య వాళ్ళ అసిస్టెంట్ కి చాలా కోపం వస్తుంది. సూర్య కూడా బాధేస్తుంది, ఇలా అంటున్నాడు ఏంటనే. అలా ఇంకా 100వ సినిమా ఆగిపోయింది అనుకున్న బాధలో ఉంటే సరిగ్గా అప్పుడే హీరో సూర్య అకౌంట్ లోకి 3 కోట్ల డబ్బులు వస్తాయి. సడన్ గా అంత డబ్బులు రావడంతో ఎవరు పంపించారని డీటెయిల్స్ తెలుసుకుంటే ఒక అభిమాని పంపించాడని తెలుస్తుంది. ఏంటి 3 కోట్లు ఒక అభిమాని పంపించాడని హీరో సూర్య ఆశ్చర్యానికి గురి, ఎలాగైనా అతన్ని కలవాలి, అతను నాకు ఎందుకు డబ్బులు పంపించాడో తెలుసుకోవాలనే మోటివ్ తో అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇంకోవైపు సాగర్ అనే ఒక చిన్న పిల్లాడు, ఆ పిల్లాన్ని వాళ్ళ నాన్న సినిమాకి తీసుకొచ్చింటాడు. సూర్య సినిమాకి ఎగ్జామ్స్ లో మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అవుతే సినిమాకి తీసుకెళ్తానని చెప్పడంతో సాగర్ బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటాడు, అందుకే సినిమాకి తీసుకొచ్చింటాడు. కానీ వీళ్ళు ఎంత ట్రై చేసినా వీళ్ళకి టికెట్లు దొరకదు, మొత్తం ఫ్యాన్సే బుక్ చేసుకుని ఉంటారు, ఫ్యాన్సే తీసుకుంటూ ఉంటారు. ఉన్న వాళ్ళేమో నేను వాళ్ళ తాలూకా వీళ్ళ తాలూకా అని టికెట్లు తీసుకుంటున్నారు, వీళ్ళకి మాత్రం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తెలియదు, పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ లేదు. అలాంటి టైంలోనే సాగర్ అతని చొక్కా ఇప్పి ఆంధ్ర కింగ్ తాలూకా అని రాసి కట్అవుట్ పక్కన కట్టంగానే అక్కడున్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అతనికి టికెట్ ఇస్తారు. లోపలికి వెళ్ళి హీరో సూర్యని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సాగర్ చిన్నప్పటి నుంచే సూర్య అంటే అతనికి చాలా ఇష్టం. ఇది ఇలా ఉంటే ప్రజెంట్ లో సూర్య తన అభిమాని సాగర్ ని కలవడానికి వస్తూ ఉంటే కొంతమంది ధర్నా చేస్తూ ఉంటారు రోడ్డు మీద. సూర్య సారీ చెప్పాలని. రీజన్ ఏంటంటే ఒక జర్నలిస్ట్ అస్తమించిన సూర్యని అతని మీద ఆర్టికల్ రాయడంతో సూర్య ఫ్యాన్స్ అతన్ని బాగా కొట్టింటారు. వాళ్ళు సారీ చెప్పడమే కాక ఏకంగా సూర్యని వచ్చి సారీ చెప్పాలని ధర్నా చేస్తుంటే సూర్య ఈ విషయం తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్తాడు. ఎందుకని ఇదంతా రాసామనంటే, మిమ్మల్ని అభిమానించడానికి ఈ వార్త రాయలేదన్నయ్యా, నిజానికి నేను కూడా మీ అభిమానాన్ని ఫుల్ ఎమోషనల్ అయ్యి ఈ వార్త ఒకరికి అందాలని ఇలా చేశానని చెప్తాడు. ఇప్పుడు మీరు కలవడానికి వెళ్తున్నారు కదా సాగర్, అతను ఎవడో కాదు నా ఫ్రెండ్ అని చెప్పి సాగర్ గురించి చెప్తాడు. చిన్నప్పటి నుంచే సాగర్ సూర్య సినిమాలు చూస్తూ పెరుగుతూ సూర్యకి వీర అభిమానిగా ఉంటాడు, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అతను. నిజానికి సూర్యనే చిన్నప్పుడు సూర్యకి ఆంధ్ర కింగ్ అని పేరు పెట్టింటాడు, చొక్కా మీద రాసి ఆంధ్ర కింగ్ తాలూకా అని. అప్పటి నుంచి సూర్యని అందరూ ఆంధ్ర కింగ్ అని పిలుస్తుంటారు. ఇప్పుడు కూడా సూర్య సినిమా ఒకటి రిలీజ్ అవడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సాగర్ అయితే కట్అవుట్ పెట్టి బ్యానర్ కట్టించి ఫుల్ హంగామా చేస్తుంటాడు. కానీ ఈ లోపే సినిమా ప్రింట్ రావడం లేట్ అవుతుంది. యాంటీ ఫ్యాన్స్ కొంతమంది సాగర్ దగ్గరకు వచ్చి మీ ఓడి సినిమా ఈసారి కూడా పోయినట్టేలే, ఇంకా ప్రింట్ రాలేదంటగా, అపశకునం అని అంటుంటే సాగర్ కి చాలా కోపం వస్తుంది. రీల్ రావడం లేట్ అయిందని షో ఆపేస్తున్నారని తెలియగానే సాగర్ కి చాలా కోపం వచ్చి థియేటర్ మీద ఒక రాయి విసురుతాడు. థియేటర్ పైన ఉన్న గ్లాస్ పగిలితే ఆ హోల్లో మూవీలో హీరోయిన్ అయినటువంటి మహాలక్ష్మి కనిపిస్తుంది. మహాలక్ష్మిని ఫస్ట్ టైం చూడంగానే సాగర్ కి నచ్చేస్తుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఇంత అందంగా ఉందేంటి, ఎప్పుడు నేను చూడలేదు అనుకుని ఫ్రెండ్ గారి దగ్గర అమ్మాయి గురించి డీటెయిల్స్ తెలుసుకుంటాడు. థియేటర్ ఓనర్ కూతురే మహాలక్ష్మి. థియేటర్ అద్దాలు పగలగొట్టుకున్నందుకు మహాలక్ష్మి వాళ్ళ నాన్న ఎవడాడు ఫ్యాన్స్ ప్రెసిడెంట్, వాళ్ళకి నుంచి
థియేటర్ లోపలికి అలో చేయొద్దని చెప్తాడు. పోలీసులతో చెప్పి స్టేషన్ లోకి తీసుకెళ్లేలా చేస్తాడు. సాగర్ స్టేషన్ లో ఉంటే అతను తీసుకెళ్లడానికి సాగర్ వాళ్ళ నాన్న వచ్చి సంతకం పెట్టి మరి తీసుకెళ్తాడు. సంతకం పెట్టగానే పోలీసులు అందరూ షాక్ అవుతారు. ఏంటి మీకు సంతకం పెట్టడానికి వచ్చా మీ ఊరు వాళ్ళకని? ఎందుకంటే వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు చదువుకొని ఉండరు, పెద్దగా వెలుగులోకి రాని ఊరు వాళ్ళది. వీళ్ళ ఊరి పేరు గోడపల్లి లంక. సముద్రపు ఒడ్డున ఒక దీవిలో ఉంటుంది. వీళ్ళు ఇటుపక్క రావాలన్నా కూడా పడవలోనే రావాలి. పెద్దగా వెలుగులోకి రాకుండా లైట్స్ కూడా లేకుండా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే సాగర్ కాలేజ్లో వెళ్ళి యాంటీ ఫ్యాన్స్ తో గొడవ పడుతుంటే సరిగ్గా అప్పుడే అదే కాలేజ్లోనే మహాలక్ష్మి కనిపిస్తుంది. మహాలక్ష్మి మన కాలేజ్ అని క్యాంటీన్ లో వెళ్ళి తనకిష్టమైన కూల్ డ్రింక్ తీసుకొచ్చిస్తాడు. మహాలక్ష్మితో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. పక్కనున్న సాగర్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఒరే నీది ప్రేమ కాదురా కామం అని చెప్తూ ఉంటాడు. కానీ ఇతను మాత్రం వినిపించుకోకుండా మహాలక్ష్మి గురించే మాట్లాడుతూ ఉంటాడు, కవితలు రాస్తాడు. మహాలక్ష్మితో పరిచయం పెంచుకొని కొద్ది రోజుల్లో అతను అభిమానించే సూర్య సినిమా రిలీజ్ అవడంతో ఇతన్ని థియేటర్ లోపలికే రానివ్వరు. దాంతో మహాలక్ష్మి ఇన్ఫ్లుయెన్స్ వాడి మహాలక్ష్మి గారు నేను మీకు తెలుసు కదండి చూడండి టికెట్స్ ఇవ్వట్లేదని అంటుంటే మహాలక్ష్మి వచ్చి సాగర్ కి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి టికెట్స్ ఇస్తుంది నా ఖాతాలో రాసుకొని. సినిమా షో అయిపోయిన తర్వాత అందరూ వెళ్తుంటే మహాలక్ష్మి వెయిట్ చేస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్తాడని. అప్పుడే సాగర్ మహాలక్ష్మిని చూసి ఏంటంటే ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారంటే మా నాన్నగారి కోసం వెయిట్ చేస్తున్నానంటే, కొంతసేపు నేను ఇక్కడే ఉంటానంటే ఏంట్రా నువ్వు టికెట్లు లేకపోతే పరుగు పోతుందని అంటావు, ఫస్ట్ డే ఫస్ట్ షోనే సినిమా చూడాలంటావు, వాడెవడో మీ హీరోని కమెంట్ చేస్తే వెళ్ళి కొడతావు, అసలు నువ్వు ఒకడు ఉన్నావు అని కూడా తెలియని హీరో కోసం ఎందుకని ఇదంతా చేస్తున్నావు అంటే సాగర్ కోపం వచ్చి సూర్య అంటే అసలు ఎందుకు ఇష్టమైందో మొత్తం చెప్తాడు. చిన్నప్పుడు సాగర్ మాత్రమే వాళ్ళ ఊర్లో చదువుకొని ఉంటాడు. సాగర్ వాళ్ళ నాన్న ఎలాగోలాగా సాగర్ ని చదివించాలని చాలా కష్టపడతాడు. ఎంత ప్రయత్నించినప్పటికీ పక్కూర్లో ఉన్న స్కూల్ కి వెళ్ళి జాయిన్ చేస్తే మీ ఊరు వాళ్ళకి చదువు కూడా వచ్చని సాగర్ ని అవమానిస్తాడు. సాగర్ కి సుమతి శతకం నేర్పించుంటాడు. అందరి ముందు చెప్పమంటే స్టేజ్ ఫియర్ వల్ల సాగర్ భయపడతాడు. నోట్లో నుంచి మాటలు కూడా రావు. ఇంటికి వెళ్ళిన తర్వాత నా దగ్గర బాగానే చెప్పా కదా స్కూల్లో నీకు చెప్పడానికి ఏమైందని సాగర్ని పట్టుకుని బాగా కొడతాడు. సాగర్ ఒంటరిగా చాలా ఏడుస్తాడు. అదే టైంలోనే సాగర్ కి ఒక రేడియోలో పాట వినిపిస్తుంది. సూర్య నటించిన ప్రతిజ్ఞ అనే సినిమాలోని ఒక మోటివేషన్ సాంగ్. ఈ ప్రపంచమే నీకు ఎదురొచ్చినా నువ్వు లేచి నిలబడి పోరాడు గెలుస్తావనే అర్థం ఉంటుంది ఆ పాటలో. ఆ పాటను విని సాగర్ చాలా మోటివేట్ అయ్యి మాటలు నేర్చుకుంటాడు, తెలుగు పదాలని ఉచ్చరించడం నేర్చుకుంటాడు. హీరో సూర్య వాయిస్ వినే అంతలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కాన్ఫిడెన్స్ పెంచుకున్న అతను సినిమాలు చూసి ఇంకా మారుతాడు. నెక్స్ట్ డే స్కూల్లో వెళ్ళి సుమతి శతకం అందరి ముందు ధైర్యంగా చెప్పడంతో ఈసారి స్కూల్లో జాయిన్ చేయించుకుంటారు. ఆ ధైర్యంతోనే అప్పటి నుంచి సాగర్ చదవడం స్టార్ట్ చేస్తాడు. అందుకేనండి నాకు సూర్య అంటే చాలా ఇష్టమని. ఇంతవరకు జరిగిందంతా ప్రెసెంట్ లో మహాలక్ష్మికి సాగర్ చెప్తాడు. మహాలక్ష్మి వాళ్ళ నాన్న వస్తాడు. వెళ్తూ ఉంటే నువ్వు కనిపించకూడదు మా నాన్నకి, నీకు ఈ థియేటర్లో ఎంట్రీ లేదు కదా అని దాక్కోమంటుంది. మహాలక్ష్మి వెళ్తూ సాగర్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చి వెళ్తుంది. ఆ తర్వాత కాలేజ్ లో మహాలక్ష్మి సాగర్ కి నెక్స్ట్ సూర్య నటిస్తున్న సినిమాలో పాటలు వినిపిస్తుంది. నాకు ముందుగానే వచ్చేస్తాయి, నువ్వు కూడా ఒకసారి వినని. ఆ పాట విన్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందరికంటే ముందు నేను కూడా ఆ పాటను వింటున్నానని మంచి మెలోడీ దింపాడిస్తారని. యాంటీ ఫ్యాన్స్ అందరూ వచ్చి సూర్యని చూసి మహాలక్ష్మితో ఉన్న చూసి గొడవ చేస్తారు. అమ్మాయితో ఉన్నప్పుడు గొడవలు ఎందుకు, ఏదైనా ఉంటే మనం చూసుకుందాం, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని పంపించేస్తాడు. సాగర్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఒక చెరువు ఒడ్డు కూర్చుని తన ప్రేమ గురించి సాగర్ అతని ఫ్రెండ్కి చెప్తూ ఉంటాడు. మహాలక్ష్మి గురించి పొగుడుతూ చెప్తూ ఎంత మంచిదిరా అమ్మాయి, సూర్య నటిస్తున్న మూవీ సాంగ్స్ విన్నాను నేను, చాలా బాగుందని చెప్పి ప్రేమ అంటే నాకు అర్థమైంది, ప్రేమిస్తున్న వాళ్ళ సమస్యని మన సమస్య అనుకోవడమే అసలైన ప్రేమ అని చెప్పి ప్రేమ గురించి కొన్ని కవితలు చెప్తే మహాలక్ష్మిని ఊహించుకొని వీడు పిచ్చి అని అతని ఫ్రెండ్ అనుకుంటాడు. ఆ తర్వాత మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గర ఏమండి రేపు మా ఊర్లో జాతర ఉందండి, ప్రతి సంవత్సరం 2 రోజులు మాత్రమే జరుగుతుంది, ఆ 2 రోజులు మా ఊరు మొత్తం కలకల్లాడిపోతుంది, లైట్స్ అంతా వేస్తామని చెప్పడంతో ఇన్వైట్ చేసి మహాలక్ష్మిని చూసి తప్పకుండా అందరూ రండి అని చెప్తాడు. మహాలక్ష్మి వాళ్ళ అన్న ఉంటాడు. ఇదంతా చూసి సాగర్ మీద కోపడితే మహాలక్ష్మి వాళ్ళ నాన్న వాళ్ళతో మనం గొడవ పడితే వాళ్ళ స్థాయికి మనం దిగజారినట్టు అవుతుంది, సో వాళ్ళతో ఫ్రెండ్లీగానే ఉండని చెప్తాడు. నెక్స్ట్ డే మహాలక్ష్మి జాతర చూడడానికి వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు సాగర్ వాళ్ళ ఊరికి వెళ్తుంది. మహాలక్ష్మి ఊరికి వచ్చిందని తెలియగానే సాగర్ కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం బాధ కూడా వేస్తుంది. ఎందుకంటే పక్కూర్లోనే సూర్య
సూర్య సార్ వాళ్ళ హీరో అభిమానించే సూర్య అన్నయ్య షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఎలాగైనా చూడాలని వెళ్తూ ఉంటే సరిగ్గా మహాలక్ష్మి రావడంతో పక్కనే షూటింగ్ ఉందని చెప్తే మహాలక్ష్మి కూడా వెళ్ళి చూసి రమ్మంటుంది. నేను అంతవరకు వెయిట్ చేస్తానని. ఇంకా దాంతో వెంటనే సైకిల్ తీసుకుని చాలా హ్యాపీగా సూర్యని చూస్తానని సాగర్ ఎగ్జైట్మెంట్ తో వెళ్తూ ఉంటే చక్కెర అరటిపళ్ళు సార్ గారికి చాలా ఇష్టం. ఇంకా తీసుకురాలేదా, ఎక్కడ దొరకలేదా అని సూర్య సార్ వాళ్ళ అసిస్టెంట్ అక్కడున్న వాళ్ళతో గొడవ పడుతుంటాడు. ఇది విన్న సూర్య, ఏంటి చక్కెర అరటిపళ్ళు కావాలా అని సూర్య సార్కి ఇష్టమని చెప్పడంతో నేను తీసుకొస్తాను సార్ అని అతను తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరటిపళ్ళు తీసుకొస్తుంటే యాంటీ ఫ్యాన్ సాగర్ని చూసి గొడవ పడతాడు, సూర్యని కలవనీయకుండా ఆపుదామని. దాంతో వాళ్ళతో ఫైట్ చేసి తిరిగి వచ్చేసరికి సూర్య సార్ వెళ్ళిపోయి ఉంటారు. అసిస్టెంట్ మాత్రమే ఉంటాడు. సార్ ఇది అన్నయ్యకి అందివ్వండి, ఇష్టంగా తింటాడని చెప్తే ఇంకొంచెం ముందు వచ్చింటే హీరోతో ఫోటో ఇప్పించినేవాడిని కదా అంటే అయ్యో పర్లేదు, అరటిపండ్లు ఎలాగైనా అన్నయ్యకి చేరేలా చేరండి అని అక్కడి నుంచి వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఊర్లోకి రాగానే అతని కోసం ఇంకా మహాలక్ష్మి వెయిట్ చేస్తుందని తెలుసుకుని మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి తనతో టైం స్పెండ్ చేస్తుంటే ఇంతకు ముందు మహాలక్ష్మి గురించి కవితలు రాస్తూ మంచిగా చెప్పిన మాటలన్నీ మహాలక్ష్మి వినింటుంది. సూర్య సినిమా సాంగ్స్ అంటూ ఒక క్యాసెట్ ఇచ్చింటుంది కదా, అందులో ఒక రికార్డర్ ఉంటుంది. ఆ మాటలన్నీ మహాలక్ష్మి విని అతనికి ఇంప్రెస్ అవుతుంది. మహాలక్ష్మి కూడా సాగర్ని ప్రేమిస్తుంది. సాగర్ కూడా మహాలక్ష్మి అంటే ఇష్టం ఉండడంతో ఇద్దరు ప్రేమించుకుంటారు. ఇప్పుడే నువ్వుంటే చాలనే పాట వస్తుంది. తర్వాత సూర్య సినిమా రిలీజ్ అవడంతో మహాలక్ష్మి ఈసారి సూర్యని పైకి ప్రొజెక్టర్ రూమ్ లోకి తీసుకెళ్లి సూర్యని కిస్ చేస్తూ ఉంటుంది. ఇదంతా ప్రొజెక్టర్ రూమ్ లో జరుగుతూ ఉండడంతో కిస్ చేస్తూ లైటింగ్ అడ్డు రావడంతో తెర మీద ఇద్దరు కిస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. దాంతో సినిమా చూస్తున్న వాళ్ళందరూ ఫుల్ ఫ్రస్ట్రేట్ అవుతారు. మహాలక్ష్మి వాళ్ళ నాన్న చూసి కోప్పడి సాగర్ని కొట్టి నీకు నా కూతురు కావాల్సి వచ్చిందేంట్రా, అసలు నువ్వు ఎంత పెద్ద ప్లాన్ వేసావని కొడుతుంటే సార్ నేను మీ కూతురు ప్రేమించుకుంటున్నా, మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకండి అని అంటాడు. అసలు ఎవరు నువ్వు, నీకు ఏ అర్హత ఉందని నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయాలి, నువ్వెంత నీ బ్రతుకెంత, అసలు మీ ఊరి పేరేంటో కూడా నాకు తెలియదు, అంత దౌర్భాగ్యంలో బ్రతుకుతున్నారు, నీలాంటి వాడిని నా థియేటర్లోకి రానివ్వను, అలాంటిది నా కూతురు జీవితంలోకి ఎందుకు రాణిస్తానని సాగర్తో కోపడి సాగర్ని అవమానిస్తే సాగర్ చిన్నప్పుడు అతను విన్న సూర్య సినిమాలోని ప్రతిజ్ఞ పాట గుర్తు తెచ్చుకొని నన్ను మా ఊరు వాళ్ళని అవమానించావు కదా, నేనేం సాధించలేదని అంటున్నావు కదా, ఇప్పుడు ఛాలెంజ్ విసురుతున్నా, నీలాగే నేను కూడా నీకంటే బాగా థియేటర్ కడతా, మా ఊర్లోనే కడతా, నా హీరో సూర్య ప్రతిష్టాత్మకంగా తీయబోయే 100వ సినిమాతోనే నా థియేటర్ ఓపెనింగ్, అప్పుడు వచ్చి నా ప్రేమ అంటే ఏంటో నీకు అర్థమయ్యేలా చెప్తానని ఛాలెంజ్ చేస్తాడు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లోకి వెళ్ళబోయే ముందు మీకు గనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే సాగర్ వాళ్ళ ఫ్రెండ్ ఛాలెంజ్ చేసిన విషయం తెలుసుకుని ఏంట్రా థియేటర్ కడతావా, అది కూడా మన ఊర్లో, థియేటర్ కట్టాలంటే ఎంత డబ్బులు అవుతుందో కొంచెమైనా అంచనా వేసావా కన్నా, ఎంత ట్రై చేసినా ఇది జరగని పని, నీ పిచ్చిది, దీన్ని ఇంతటితో మర్చిపోనంటే సాగర్ ఫ్రెండ్ మీద కోపడతాడు, నేను కట్టి చూపిస్తానని. దాంతో మూర్ఖులతో నేను ఉండనని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాగర్ మీద కోప్పడి. ఇంతవరకు జరిగిందంతా సాగర్ వాళ్ళ ఫ్రెండ్ సూర్యకి చెప్తూ ఉంటాడు. వాడు ప్రేమించిన అమ్మాయికి ఇంకొద్దిసేపట్లో పెళ్లి సార్, వాడు ఓడిపోయాడని, ఈ వార్త వాడికి చేరాలని మీ గురించి అలా రాశానని చెప్తాడు. దాంతో సూర్య ఏంటి సాగర్ ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అవ్వబోతుందని నేరుగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఆ అమ్మాయి హీరో సూర్యని చూసి సార్ మీరు ఇక్కడికి రావడం ఏంటని, మీరు అందరూ అనుకున్నట్టు సాగర్ నన్ను ప్రేమించలేదు, మోసం చేశాడని చెప్తాడు. మోసం చేశాడా, అసలు ఏం జరిగిందమ్మా అంటే మహాలక్ష్మి ఏం జరిగిందో చెప్తుంది. సాగర్ మహాలక్ష్మి వీళ్ళిద్దరూ అసలు థియేటర్ కట్టడానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో, ఇసుక, సిమెంట్, పైన రేకులు, కింద ప్రొజెక్టర్ కి, స్పీకర్స్ కి, వీటన్నిటికీ డబ్బులు అంచనా వేస్తారు. మొత్తం దగ్గర దగ్గర 3 కోట్లు వస్తుంది పెట్టుబడి. దాంతో అంత డబ్బులు సడన్ గా ఎలా అని బ్యాంక్ లోకి వెళ్ళి లోన్ అడిగితే షూరిటీ అడుగుతారు. వీళ్ళ దగ్గర ఏ షూరిటీ లేకపోవడంతో వీళ్ళ బ్యాంక్ లోన్ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. మహాలక్ష్మి వాళ్ళ నాన్న పెళ్లి కోసం తీసి పెట్టిన నగలన్నీ తీసుకొచ్చేసి సాగర్కి ఇస్తుంది, నీకేమైనా హెల్ప్ అవుతుందేమో అని. ఈ నగలను తీసుకుని నేను థియేటర్ కడితే వద్దు మహాలక్ష్మి, గెలిచినా కూడా ఓడినట్టే అని చెప్తాడు.
ఏం చేయాలో అర్థం కాక అంత డబ్బులు ఎలా అరేంజ్ చేయాలో అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మగారు వేసిన చిట్టి డబ్బులు ఈసారి వస్తుందని తెలుస్తుంది. దాంతో వాళ్ళ అమ్మగారికి ఎలాగోలాగా నచ్చజెప్పి ఆ డబ్బులను తీసుకుంటాడు. దగ్గరగా 50,000 వస్తుంది. ఆ 50,000 తీసుకుని ఒక ప్రొజెక్టర్ తీసుకుని వాళ్ళ ఊర్లోనే సింపుల్ గా అతని దగ్గర ఉన్న డబ్బులతోనే ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసి వైట్ కలర్ క్లాత్ కట్టి ఒక థియేటర్ అట్మాస్ఫియర్ ని తీసుకొస్తాడు. దాంతో వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎగబడేస్తారు సినిమాని చూడడానికి. బిజినెస్ బాగానే నడుస్తుంది. దాని ద్వారా కొంత డబ్బులు కూడా సంపాదిస్తాడు. ఈ థియేటర్ చూడడానికి మహాలక్ష్మి కూడా వస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు. మహాలక్ష్మి వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడికి రావడంతో మన అబ్బాయి ప్రేమిస్తున్న అమ్మాయి మహాలక్ష్మిని అని వీళ్ళకి అర్థమవుతుంది సాగర్ వాళ్ళ అమ్మ నాన్నకి. సాగర్ మహాలక్ష్మిని వెనకాల తీసుకెళ్లి అతను చిన్న చిన్న పుల్లలతో నిర్మించిన థియేటర్ని చూపించి, ఇదిగో మనం ప్రొజెక్టర్ రూమ్ లో ఉన్నాం, ఇక్కడ నుంచి సినిమా చూడు ఎంత బాగుందో అని స్క్రీన్ ని చూపిస్తాడు. అలా వీళ్ళ మధ్య కొద్దిసేపు కాన్వర్జేషన్ నడుస్తుంది. ఇప్పుడే చిన్ని గుండెలో సాంగ్ వస్తుంది. మహాలక్ష్మి ఇంకా అక్కడ నుంచి ఇంటికి వస్తే మహాలక్ష్మి వాళ్ళ నాన్న సాగర్ని చూడడానికి ఊరిలో వచ్చిందని తెలుసుకుని నువ్వు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్తాడు. దాంతో మహాలక్ష్మి వాళ్ళ నాన్న మీద కోప్పడి లోపలికి వెళ్ళిపోతుంది. మినీ థియేటర్ పెట్టి డబ్బులైతే సంపాదిస్తున్నాడు కానీ అందులో వచ్చే ఇన్కమ్ పెద్ద థియేటర్ కట్టడానికి సరిపోవట్లేదు. చాలా రోజులు కష్టపడినప్పటికీ దీని గురించి డిస్కస్ చేస్తుంటే సడన్ గా అక్కడికి కొంతమంది వచ్చి తెరని ప్రొజెక్టర్ని అన్నిటినీ కాల్ చేస్తూ ఉంటారు. వచ్చింది ఎవరో కాదు, మహాలక్ష్మి వాళ్ళ అన్న. మహాలక్ష్మి వాళ్ళ అన్న మనుషులతో సాగర్ ఫైట్ చేస్తూ ఉంటే వాళ్ళ అన్న, నువ్వేంట్రా నా చెల్లి కావాలా నీకు, మీ ఊర్లో ఇసుక తప్ప ఏముందిరా అని కోప్పడితే, ఇసుకకి ఎలాగో మంచి డిమాండ్ ఉంది, ఆ ఇసుకనే అమ్మేసి డబ్బులు ఎందుకు సంపాదించకూడదని ఒక ఐడియా వస్తుంది. వాళ్ళ ఊర్లో ఇసుక చాలా క్వాలిటీగా ఉంటుంది. దాంతో ఐడియా ఇచ్చావు బావా అని మహాలక్ష్మి వాళ్ళ అన్నకి దమ్కి ఇచ్చి అక్కడి నుంచి పంపిస్తాడు. ఆ తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళతో డిస్కస్ చేస్తాడు. కానీ ఎవరు అందుకు ఒప్పుకోరు. మనకున్నది చాలదా, వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ప్రేమ కోసం మన ఊరిని ఇలా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అని అంటే సాగర్ వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి సపోర్ట్ చేయకుండా కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక భజన పాటతో మోటివేట్ చేస్తాడు. మనం ఇసుక అమ్మి డబ్బులు సంపాదిస్తే ఊర్లో థియేటర్ కట్టడంతో పాటు విద్యుత్ను కూడా తీసుకురావచ్చు, మన ఊరు కూడా వెలిగిపోతుంది. రామాలయం మన ఊర్లో ఎందుకు ఉంటుందో తెలుసా, రాముడికి సపోర్టెడ్గా ఉన్న హనుమంతుని గురించి తెలుసుకోవడానికి కూడా కదా అని మనం ఇప్పుడు అందరూ కలిసి సాగర్కి సపోర్ట్ చేయాలని అందరినీ మోటివేట్ చేస్తాడు. థియేటర్ వస్తే అతని ప్రేమతో పాటు ఊరు కూడా బాగుపడుతుంది, అందరూ కలిసి ఉందాం, కలిసి ఊరిని బాగు చేయించుకుందాం అని ఫిక్స్ అయిపోతారు. ఇంకా అప్పటి నుంచి అందరూ కలిసి వాళ్ళ ఊర్లో ఉన్న క్వాలిటీస్ కి నమ్మి డబ్బులు సంపాదిస్తారు. బిజినెస్ చాలా బాగా నడుస్తుంది, ఇన్కమ్ కూడా బాగానే వస్తుంది. సాగర్ వాళ్ళ డిస్ట్రిక్ట్ కలెక్టర్ తో మాట్లాడి వాళ్ళ ఊరికి కరెంటుని కూడా తీసుకొస్తాడు. ఊరు మొత్తం విద్యుత్ దీపాలంకారాలతో వెలిగిపోతుంది. ప్రతి ఇంట్లోకి కరెంట్ రావడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా సాగర్ కూడా వచ్చిన ఇన్కమ్ తో థియేటర్ కట్టడానికి పనులు స్టార్ట్ చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత మొత్తానికి ఎలాగోలాగా సాగర్ 3 కోట్లు ఖర్చు పెట్టి ఒక మంచి థియేటర్ కడతాడు, ఏసీ థియేటర్. ఇంకా మహాలక్ష్మి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, మాయా మీరు చాలా మంచోళ్ళు, మీరే గనక లేకుంటే నేను ఈరోజు ఇంత పెద్ద థియేటర్ కట్టేవన్నే కాదు, ఒక రకంగా మీరు చేసింది నాకు మంచే. మొదట్లో మీ మీద నాకు కోపం వచ్చేది కానీ ఇప్పుడు ఆ కోపం లేదు, మీరు ఉన్నందువల్లే కదా ఇదంతా జరిగిందని చెప్తాడు. థియేటర్ అయితే కట్టేశాడు కానీ డిస్ట్రిబ్యూషన్స్ కోసం సూర్య సార్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి 100వ సినిమా షూటింగ్ నడుస్తూ ఉంటుంది. ఆ సినిమాని ఎలాగైనా వాళ్ళ థియేటర్లో వేపించాలని డీల్ మాట్లాడడానికి వెళ్తాడు. అతను చూసిన తర్వాత సూర్య సార్ అసిస్టెంట్ గుర్తుపట్టి, ఏమయ్యా నువ్వా ఆ రోజు సార్కి అరటిపల్లి తీసుకొచ్చావు, ఫోటో కోసం వస్తావు అనుకుంటే ఏకంగా థియేటర్ కట్టేసి సినిమా కోసం వస్తున్నావని అస్సలు అర్థం చేసుకోలేకపోయాను, ఎక్స్పెక్ట్ చేయలేదని ఒక ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్లి అతను కట్టిన థియేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ ప్రొడ్యూసర్ సూర్య సార్కి ఫోన్ చేసి, అరే మీ 100వ సినిమా ఆగిపోయిందా, సర్లే నేను ప్రొడ్యూస్ చేశాను, కాకపోతే ఏంటంటే నా కొడుకుని హీరోగా లాంచ్ అయిపోతున్నాను, మీరు ఫాదర్ క్యారెక్టర్ చేయాలి అని చెప్తాడు. మూవీ మొదట్లో ఒక ప్రొడ్యూసర్ చెప్పింటాడు కదా, అతని ముందే సాగర్ అండ్ వాళ్ళ అసిస్టెంట్ ఉంటారు. ఇలాంటి వాడితో నాకు సినిమా ఎందుకు, నా సూర్య సైడ్ క్యారెక్టర్ చేసుకోవాలా, అది కూడా 100వ సినిమాలోని అతని మీద కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేనికోసం అయితే ఇదంతా చేశాడో చివరికి సూర్య 100వ సినిమానే ఆగిపోవడంతో అస్తమించిన సూర్య
అని న్యూస్ పేపర్లో కూడా న్యూస్ రావడంతో చాలా బాధపడతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒంటరిగా సూర్య చిన్నప్పుడు ప్రతిజ్ఞ మూవీలో ఒక సాంగ్ విని మోటివేట్ అయి ఉంటాడు కదా, ఆ పాటను వింటూ చాలా ఎమోషనల్ అయ్యి ఇంకా సూర్య కెరియర్ అయిపోతుందని అందరూ మాట్లాడుకుంటుంటే ఎలాగైనా అలా జరగకూడదు నా హీరో అనుకుని సాగర్ ఏం చేస్తాడంటే నేరుగా మహాలక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని నీకు ఇచ్చేస్తాను, ఇక నుంచి మహాలక్ష్మి జోలికి నేను రాను, నా థియేటర్ని అమ్మేస్తున్నాను అని చెప్తాడు. ఎంత కావాలరా అంటే 3 కోట్లు అని చెప్తాడు. సడన్ గా డబ్బులు ఎందుకు అడుగుతున్నాడని మహాలక్ష్మి వాళ్ళ నాన్న మొదట్లో కొంచెం కన్ఫ్యూజ్ అయినా మా అమ్మాయిని వదిలేస్తే అదే చాలని 3 కోట్లు డబ్బు ఇచ్చి మహాలక్ష్మి చేతిలోనే ఇప్పిస్తాడు. మహాలక్ష్మి సాగర్ని చూసి నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అంటే సూర్య 100వ సినిమా ఆగిపోయింది, 3 కోట్ల డబ్బులు కావాలి ప్రొడ్యూస్ చేయాలంటే అని చెప్తాడు. నువ్వు ఒక పిచ్చోడ్రా, నీది ప్రేమ కాదు మోసం చేసావు నన్నని మహాలక్ష్మి సాగర్ని చూసి ఎమోషనల్ అయ్యి ఇదంతా అబద్ధం అని చెప్పు అని చెప్తే కూడా తన దగ్గర ఉన్న 3 కోట్లు తీసుకుని ఏం మాట్లాడకుండా వెళ్ళి సూర్య అకౌంట్లోకి వేస్తాడు. ఇది జరిగింటుంది. ఇంతవరకు జరిగిందంతా మహాలక్ష్మి హీరో సూర్యతో చెప్పి సార్ వాడు నన్ను మోసం చేశాడు కదా అని సూర్యని అడిగితే అలాంటి వాడు నిన్ను మోసం ఎందుకు చేస్తాడమ్మా, వాడు త్యాగం చేశాడు నా కోసం, వాడి మీద కోపంతో ఈ పెళ్లి చేసుకుని నిన్ను నువ్వు మోసం చేసుకోకు, ఒకసారి ఆలోచించమ్మని చెప్తాడు. వాడు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు, నీ కోసం థియేటర్ కట్టాలనుకున్నాడు, నా కోసం ఆ థియేటర్ నమ్మేశాడు, ఒక పక్క త్యాగం ఇంకోవైపు ప్రేమ, రెండింటినీ బ్యాలెన్స్ చేసి వాడికంటే మంచి వ్యక్తి లేదనిపించుకున్నాడు, అలాంటి అభిమాని నాకు అభిమానిగా ఉన్నాడంటేనే నేను నమ్మలేకపోతున్నానని ఫుల్ ఎమోషనల్ అయ్యి హీరో సూర్య అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే మహాలక్ష్మి వాళ్ళ నాన్న వీళ్ళందరూ హీరో సూర్య ఇక్కడికి వచ్చాడని ఆశ్చర్యపోతారు. ఈ పెళ్లిని ఆపడానికే నేను ఇక్కడికి వచ్చానని సూర్య చెప్పడంతో బయటేమో జోరున వర్షం వరదలు వస్తుంది. అలాంటి టైంలో కూడా హీరో సూర్య తన స్టేటస్ అన్నిటినీ పక్కన పెట్టి వర్షంలో తడుచుకుంటూ మరి సాగర్ని కలవాలనుకుని సాగర్ వాళ్ళ అడ్రస్ తెలుసుకుని పడవలో వరదల్లో వెళ్తాడు తడుచుకుంటూ సూర్య సార్. ఇంకోవైపు సాగర్ వాళ్ళ ఊర్లో వరదలు వచ్చి ఊర్లో ఉన్న వాళ్ళందరూ కొట్టుకుపోతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి థియేటర్ కనిపిస్తుంది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ థియేటర్కి వెళ్ళి వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటారు. ఈరోజు ఈ థియేటర్ లేకపోతే మనమంతా చనిపోయే వాళ్ళమని చాలా ఏడుస్తారు. సరిగ్గా అప్పుడే థియేటర్లోకి సూర్య ఎంట్రీ అవుతాడు. హీరోని తెర మీద షాడో చూడంగానే సాగర్కి అర్థమైపోతుంది వచ్చింది హీరో సూర్య అని. చాలా ఎమోషనల్ అవుతూ అన్నయ్య మీరు ఇక్కడికి రావడం ఏంటనంటే నిన్ను కలవాలని ఇక్కడికి వచ్చాను, నీ గురించి తెలుసుకుంటూ వచ్చాను, నువ్వేంటో తెలిసిన తర్వాత ఈ జన్మలో నువ్వు నాకు చేసిన సాయానికి రుణం తీర్చుకోలేనేమో అనిపిస్తుంది, అంత హెల్ప్ చేశావు నువ్వు చేసింది త్యాగం, నీలాంటి వాడు నా అభిమానిగా ఉన్నాడు అంటేనే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని సూర్యని గట్టిగా చేసుకుని అసలైన హీరో నేను కాదు నువ్వు హీరో, నువ్వు ఆంధ్ర కింగ్ అని గట్టిగా చేసుకుంటాడు. ఆ తర్వాత మహాలక్ష్మి కూడా సాగర్ని అర్థం చేసుకుని అతను పెళ్లి చేసుకోవడానికి వస్తుంది. ఇద్దరు కలుస్తారు. సూర్య వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇల్లు కార్లన్నీ అమ్మేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఒక ఫ్యాన్ మళ్ళీ అతన్ని మోటివేట్ చేస్తాడు. ఫ్యాన్ అంటే ఇక్కడ ఎవరో కాదు సాగరే. సాగర్ వల్ల సూర్య ఎవరో తెలుసుకుంటాడు. అతను తలుచుకుంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడే మళ్ళీ లేచి నిలబడి పరిగెత్తగలుగుతామని మళ్ళీ అతని 100వ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాడు. సాగర్ మహాలక్ష్మి వీళ్ళిద్దరు కూడా కలుస్తారు. ఇంతటితో మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. మనది అసలే కొత్త ఛానల్. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.